ఆయన శిలువైన మాట గురించి మనం పాడుకుంటూ అనేకులకు యేసు ప్రభు లోక పాపం కొరకు ఈ లోకంకి వచ్చి ఉన్నాడు. లోక పాపం మోసుకొని పోయి ఆయన మన నిమిత్తం మరి ఆయన తండ్రి అతడి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకములకు వచ్చి బ్రతుకంతా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును కాబట్టి వీళ్ళు విధంగా ఇస్తున్నారంటే మరి కారణం ఏంటంటే యేసు ప్రభు దేవుని కుమారుడు లోక రక్షకుడు మన పాపముల కొరకు ఆయనే పరలోకం వచ్చి భూలోకంలోకి వచ్చి సమాధి చేయబడి యూదుల ద్వారా ఎన్నో హింసలు పొంది ఎన్నో శ్రమలు పొంది ఆయన మన కోసం సమాధి చేయబడి ఈ రోజు లేస్తానని వాగ్దానం చేసిన దేవుడు కనుక దేవుడు ఆయన ఆయన మన వద్ద ఉంటున్నాడని దేవుడికి తెలుస్తుంది. హల్లెలూయా. లోకం కోసం ప్రాణం పెట్టిన దేవుడు లోకంలో ఆయన నమ్మకమయ్యే ఆయన మనం ప్రేమిస్తున్నాడు, మన పనులను మన కుటుంబాలను మన సమస్త కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనందరిలో ఉన్నాడు. ఏడంటే ఆత్మ పరమాత్మ అనేవాడు దేవుని గొర్రె పిల్లగా పాప శాపాన్ని రూపుమాపిన దైవ సుతుడవు నీవే. హోసన్నా హల్లెలూయా బ్రతుకంతా హల్లెలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును సృష్టి యావత్తు చేసిన దేవుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొక్క ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం కృపా సంపన్నుడై ఆయన మన మధ్య ఉన్నాడు.